హాయ్ ఆస్పిరెంట్స్, దిస్ ఈజ్ మీ విజయ్. ప్రీవియస్ వీడియోలో మనం ఈ ప్రాబ్లం వరకు అయితే చేసాము. నెక్స్ట్ మనం అంతకుముందు ఈ ప్రాబ్లం చేసేటప్పుడు వీడియోలో చిన్న కన్ఫ్యూజన్తో ఈ ప్రాబ్లం సరిగ్గా చేయలేదు. మళ్ళీ ఒకసారి చెప్తాను. ఇక్కడ మనకి ఏమంటున్నాడంటే టోటల్ 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి. అందులో సైన్స్ సబ్జెక్ట్కి 69% ఆఫ్ మార్క్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు దీని ప్రకారం దీన్ని మనం ఒక పై చార్ట్ అనేది, ఇఫ్ పై డయాగ్రామ్ ఈజ్ గివెన్ దెన్ ఫైండ్ ద యాంగిల్స్ ఆఫ్ సెక్టర్ కరస్పాండింగ్ రిప్రజెంటింగ్ సైన్స్ సబ్జెక్ట్ అన్నాడు. మనం దీన్ని ఒక పై డయాగ్రామ్ లాగా గీసుకుంటే మొత్తం 4 ఉన్నాయి కదా పార్ట్స్, 1 2 3 4. సో ఒకటేమో 70, ఒకటేమో 69, 86 అండ్ 45 ఉన్నాయి, పర్సంటేజెస్ ఉన్నాయి. ఇప్పుడు 69% ఎంత యాంగిల్ చేస్తుంది అన్నాడు. మనకు యాక్చువల్గా ఇవి మొత్తం మనం ఒకసారి కలిపితే ఇవి 7 and 6 13, 13 and 8 21, 21 and 4 25 అంటే 250. సో 0 9 9 15 15 and 5 20 అంటే 270. ఇది 270% అని వచ్చింది. మనకి ఒక సర్కిల్లో మొత్తం 360 degrees ఉంటాయి కాబట్టి ఈ పై చార్ట్లో 360 degrees ఉంటే ఆ 360 degrees అనేవి 270%కి ఈక్వల్. టోటల్ అనేది టోటల్కి ఈక్వల్. ఇప్పుడు మనకి 1% ఎంత అవుతుంది? సో నేను ఇటే పక్కన బోత్ సైడ్స్ బై 270 చేస్తే మనకి ఇక్కడ 1% మిగులుతుంది, ఇక్కడ 360/270 మిగులుతుంది. మనల్ని అడిగింది ఏంటి? 69% ఎంత అని. దీన్ని ఇక్కడ నేను 69తో మల్టిప్లై చేస్తే సో ఇక్కడ మనకి ఫైనల్గా 69% మిగులుతుంది. ఇది 3 9s, ఇది 4 9s, 69 into 4/3 మీనింగ్ 21 into 4 80 and 12 82 degrees మిగులుతుంది అనమాట. 69% అంటే 80 and 12 92 degrees. సో ఇది ఆన్సర్. సో నేను అక్కడ కొద్ది కన్ఫ్యూజ్ అవటం వల్ల అది వేరేలా వచ్చింది, బట్ దిస్ ఈజ్ ద రైట్ ప్రాసెస్. నెక్స్ట్ మనం ఇవి క్వశ్చన్స్ అన్నీ మనం అయితే ప్రీవియస్ వీడియోలో చేసాము. ఎక్కడి వరకు చేసామంటే 64 వరకు చేసాం. ఇప్పుడు 65 నుంచి సాల్వ్ చేద్దాం. క్వశ్చన్ ఏం అడుగుతున్నాడంటే, ఇఫ్ 28th February ఫాల్స్ ఆన్ ఫ్రైడే దెన్ ఫైండ్ ద డేట్ ఫర్ ద ఫస్ట్ మండే ఆఫ్ జనవరి ఆఫ్ ద సేమ్ ఇయర్. ఇవి రెండు ఒకే ఇయర్లో మంత్స్. మనకి 28th February ఫ్రైడే అన్నారు. అప్పుడు అదే ఇయర్లో ఉంటే జనవరి మంత్లో వచ్చే ఫస్ట్ మండే ఎప్పుడైనా అడుగుతున్నాడు. మనం ఒక విషయం బాగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ క్యాలెండర్స్లో చిన్నగా మనం ఒకటి మిస్ అవుతాం. ఇప్పుడు 1 ఫ్రైడే అనుకోండి, 1 ఫ్రైడే అనుకోండి, అప్పుడు దీనికి 7 days కలిపామనుకోండి, మనం 8th day వస్తుంది కదా, 8th day ఫ్రైడే అవుతుంది. అంటే దీనికి 7 కలిపితే 15 వస్తుంది. ఆ 15th అనేది ఫ్రైడే వస్తుంది. ఆల్రైట్. సో ఈ 7 days ఏంటంటే ఒక సైకిల్ కంప్లీట్ అయిపోతుంది, నెక్స్ట్ సైకిల్ స్టార్ట్ అవుతుంది. ఆల్రైట్. ఇప్పుడు మనకి 28th day ఫ్రైడే అయితే దీనికి 7 days మనం తీసేస్తే 21st day వస్తుంది, అది కూడా ఫ్రైడే అవుతుంది. దీనికి 7 days తీసేస్తే 14th day ఫ్రైడే అవుతుంది. దీనికి 7th day తీసేస్తే 7th day ఫ్రైడే అవుతుంది. దీనికి 7 days తీసేస్తే 0th day ఫ్రైడే అవుతుంది. యాక్చువల్గా 0th day ముందు రోజు ఏంటి? ముందు డేటు ఫస్ట్ ఫిబ్రవరి కదా. ఈ 1st February అనేది ఫ్రైడే అవ్వాలి. 1st February అనేది సాటర్డే అవ్వాలి. ఆల్రైట్. అప్పుడు ఈ 0th day అంటే 31st
జనవరి అనేది ఫ్రైడే అవుతుంది. ఆల్ రైట్. సో ఐ మేడ్ మై సెల్ఫ్ క్లియర్ అనుకుంటున్నా. 31st డే ఫ్రైడే అవుతుందన్నమాట. ఆల్ రైట్. ఇప్పుడు 31st జనవరి మనకి ఫ్రైడే అయితే, సో ఇక్కడ నుంచి మనం మళ్ళీ సైకిల్స్ అంటే మొత్తం 4 సైకిల్స్, 4 7s 28 డేస్ లేపేసాం అనుకోండి. మనకు అప్పుడు 28 డే లేపేస్తే ఇది 28th డే అనుకుంటే 29, ఓకే, దిస్ ఈజ్ 28th డే అనుకుంటే 29 30 31st 31 డేస్ ఉంటాయి కదా మనకి. సో ఇటు నుంచి 31st అయితే ఇది ఫస్ట్ డే అవుతుంది, ఇది సెకండ్ డే, థర్డ్ డే, ఇది 4th డే. ఆల్ రైట్. సో ఈ 28th డే మనకి ఇక్కడితో సైకిల్ కంప్లీట్ అయిపోయింది అనమాట. అప్పుడు ఈ ఫస్ట్ అనేది మనకి ఇక్కడికి సైకిల్ కంప్లీట్ అయిపోతే ఇది ఫ్రైడే అవుతుంది, అంటే 3rd ఫ్రైడే అవుతుంది, ఇది థర్స్డే అవుతుంది, ఇది వెన్స్డే అవుతుంది. ఆల్ రైట్. వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే. అప్పుడు 4th డే అనేది ఫ్రైడే, సాటర్డే, 5th డే అనేది సండే అండ్ 6th డే అనేది మండే అవుతుందన్నమాట. సో మనకి ఈ మంత్లో ఫస్ట్ వచ్చింది మండే అవుతుంది అలాగా. ఆల్ రైట్. మనం తీసేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. 1 నుంచి 7 కలిపితే 8, సో 1 to 8 + 7 అంటే 8 to -7 చేస్తే 1 వస్తుంది. అలా కాకుండా 7 to -7 చేస్తే 0 వస్తుంది. 0 అంటే 0 కాదు, ఆ ప్రీవియస్ మంత్లో ఉండే లాస్ట్ డే అనమాట. ఆల్ రైట్. 31st డే. ఇక్కడ మనకి ఫిబ్రవరి కాబట్టి, ఇక్కడ జనవరి కాబట్టి 0 అంటే లాస్ట్ డే. సో 31st డే అవుతుంది. ఆల్ రైట్. ఐ హోప్ ఐ మేడ్ మై సెల్ఫ్ క్లియర్ విత్ దట్ క్వశ్చన్. నెక్స్ట్. సో ఇది కొంచెం చిన్నగానే ఉంది. సారీ. దిస్ క్వశ్చన్. ఏ ఈజ్ టాలర్ దాన్ బి. మనకి ఏమంటున్నాడంటే ఏ అనేది టాలర్ దాన్ బి, సి ఈజ్ టాలర్ దాన్ డి, సి అనేది టాలర్ దాన్ డి, బట్ నాట్ యాజ్ టాల్ యాజ్ బి. ఎవరి గురించి చెప్తున్నారు? సి గురించి చెప్తున్నారు. సి ఈజ్ టాలర్ దాన్ డి బట్ సి ఈజ్ నాట్ యాజ్ టాల్ యాజ్ బి. అంటే బీనే పెద్దది, సి తక్కువ ఉంది అని అర్థం. అప్పుడు డైరెక్ట్గా మనకి ఏబిసిడి వచ్చేసాయి. ఈ ఈజ్ టాలర్ దాన్ ఏ అంటే ఈ అనేది ఇక్కడ ఉన్నాడు. ఫైండ్ ద షార్టెస్ట్ పర్సన్ అమాంగ్ ఆల్ ఆఫ్ దెమ్. సో వీళ్ళందరిలో షార్టెస్ట్ పర్సన్ డి అవుతాడు. ఇదే ఆన్సర్. నెక్స్ట్ 67. ఏ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ సి, సి ఈజ్ నాట్ సన్ ఆఫ్ ఏ. అంటే మనకి ఏమంటున్నాడంటే ఏ అనే అతను ఫాదర్, ఇక్కడ ఎవరో మదర్ ఉన్నారు మనకు అనవసరం. ఏ ఈజ్ ఫాదర్ ఆఫ్ సి. ఆల్ రైట్. బట్ సి అనేది ఏకి సన్ కాదు. సన్ కాదంటే ఆబ్వియస్గా డాటరే అవుతారు. ఇక్కడ మనకి ఓన్లీ 2 జెండర్సే పాసిబుల్. ఆల్ రైట్. ఈ ఈజ్ ద డాటర్ ఆఫ్ సి, ఈ ఈజ్ డాటర్ ఆఫ్ సి అంటే ఈకి పెళ్ళయింది, ఈమెకి ఒక డాటర్ పుట్టింది, తన పేరు ఈ. ఎఫ్ ఈ స్పౌస్ ఆఫ్ ఏ. ఎఫ్ అంటే ఇక్కడ ఉన్నారంట స్పౌస్. బి ఈజ్ బ్రదర్ ఆఫ్ సి. సో ఈ సికి ఎవరు బ్రదర్ అంటే బి. దెన్ డి ఈజ్ సన్ ఆఫ్ బి. డి ఈజ్ సన్ ఆఫ్ బి. బికి పెళ్ళయింది, ఇక్కడ డి అనేవాడు పుట్టాడు. నెక్స్ట్ హూ ఈజ్ ద గ్రాండ్ ఫాదర్ ఆఫ్ ఈ. సో ఈకి గ్రాండ్ ఫాదర్ ఎవరు? ఏనే అవుతారు. అండ్ మనకి ఈ బీడీ గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, అది అవసరం లేదు ఈ క్వశ్చన్కి. మనం జస్ట్ అది చూసుకొని చేయాలి. నెక్స్ట్ దిస్ క్వశ్చన్. 6 persons ABCDE sit around a circular table such that AF face each other.
మనకి 6 పర్సన్స్ అంటే మనం ప్రస్తుతానికి ఒక 2 పాసిబిలిటీస్ అయితే తీసుకుందాం. ఫేసింగ్ ఈచ్ అదర్ అంటే అందరూ టువర్డ్స్ ఫేసింగ్ ద సెంటర్. ఆల్రైట్, మొత్తం నేను 2 పాసిబిలిటీస్ అయితే తీసుకున్నాను. సో ఇప్పుడు ఏ అండ్ ఎఫ్ ఫేసింగ్ టుగెదర్. ఇక్కడ ఏ అనుకుంటే ఇక్కడ ఎఫ్ అనుకుందాం. ఇదే కేసులో ఏ అండ్ ఎఫ్ ఫేసింగ్ టుగెదర్ అనుకుందాం. అండ్ సి అండ్ ఈ ఆర్ రైట్ టు ఏ అండ్ బి అండ్ డి ఆర్ సైడ్ బై సైడ్. ఓకే, సో సిఈ అనేవి ఇక్కడే వస్తాయి. సిఈ అనేది రైట్ టు ఏ అంటే ఏకి రైట్ ఇక్కడ వస్తాయి. సి అండ్ ఈ ఏ ప్లేస్లో వస్తాయి తెలియదు. సో మనం ఇక్కడ ఒక దాంట్లో సి ఇక్కడ పెడదాం, ఈ ఇక్కడ పెడదాం. అదర్వైజ్ ఒక దాంట్లో ఈ ఇక్కడ పెట్టి సి ఇక్కడ పెడదాం ఒక పాసిబిలిటీలో. బి అండ్ డిఆర్ సైడ్ బై సైడ్. సో మనకి బి అండ్ డి ఇక్కడ పెడితే డి అండ్ బి ఇక్కడ పెడదాం. నెక్స్ట్ బి ఈజ్ లెఫ్ట్ టు డి అండ్ రైట్ టు ఎఫ్. అండ్ ఫస్ట్ పాసిబిలిటీస్లో బి ఈజ్ లెఫ్ట్ టు డి. ఇక్కడ మనం చూస్తే బి ఈజ్ ఇది దీనికి లెఫ్ట్ సైడ్ అవుతుంది, కరెక్ట్గానే ఉంది. అండ్ బి ఈజ్ రైట్ టు ఎఫ్, ఇది ఎఫ్ కదా, దీనికి రైట్లోనే బి ఉంది. సో ఈ పాసిబిలిటీ సరిపోయింది. అదే ఈ పాసిబిలిటీ చూసుకుంటే మనం బి అనేవాడు బి ఈజ్ లెఫ్ట్ టు డి, కానీ ఇక్కడ మనం చూస్తే బి ఈజ్ రైట్ టు డి ఉన్నాడు. సో అందుకనే ఈ పాసిబిలిటీ అనేది తప్పు. మనం ఇది యాక్చువల్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ కొన్నిసార్లు మనకి ఇచ్చినప్పుడు 2 పాసిబిలిటీ చేసుకోవాల్సి వస్తుంది. బ్యాంక్ వాళ్ళు కానీ లిటిల్ బిట్ ఆఫ్ సీజీఎల్లో చూసేవాళ్ళు దీనికైతే 2 పాసిబిలిటీస్ అయితే అవసరం లేదు. మనం ఇలా సైడ్ బై సైడ్ చదువుకుంటూ చేసేయచ్చు. సి అండ్ ఈ ఆర్ రైట్ టు ఏ. సో మనం ఇక్కడ సి అండ్ ఈ రైట్ టు ఏ అని చెప్పి ఇలా రాసుకోవచ్చు. బి అండ్ డి ఆర్ సైడ్ బై సైడ్. అండ్ ఇక్కడ బి అండ్ డి సైడ్ బై సైడ్ ఉన్నాయి అంటే ఖచ్చితంగా ఇక్కడే రావాలి. అండ్ బి ఈజ్ లెఫ్ట్ ఆఫ్ డి అండ్ రైట్ ఆఫ్ ఎఫ్. రైట్ ఆఫ్ ఎఫ్ అంటే ఇక్కడే ఉండాలి. డి అనేది ఇక్కడ ఉంటేనే డికి లెఫ్ట్లో బి ఉంటాడు. సో అలాగా వేసేయచ్చు అనమాట. ఫైండ్ ద పర్సన్ టు ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఏ. ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఏకి ఎవరున్నారంటే ఏకి లెఫ్ట్లో డి ఉన్నాడు, అదే ఆన్సర్. సో ఇలాంటి చిన్న క్వశ్చన్స్కి మనం 2 పాసిబిలిటీస్ అవసరం లేదు. ఎక్కడన్నా మీకు డౌట్ వచ్చినప్పుడు 2 పాసిబిలిటీస్ చేసుకొని చూడండి అనమాట. ఆల్రైట్, నెక్స్ట్ 69. ఈ క్వశ్చన్ మనకి కొద్దిగా చూడగానే ఏమరుగుతుందంటే మనకి 126 ఉంది కదా, మొత్తం 3 క్వార్టర్స్ ఉన్నాయి ఇందులో. ఇదొక క్వార్టరు, ఇదొక క్వార్టర్, ఇదొక క్వార్టర్, ఇదొక క్వార్టర్, ఇదొక క్వార్టర్, మొత్తం 4 క్వార్టర్స్ ఉన్నాయి. ఫస్ట్ క్వార్టర్లో ఇది 5 స్క్వేర్ అండ్ 1 స్క్వేర్ 5 క్యూబ్ అండ్ 1 క్యూబ్ 126 అయింది. అండ్ ఇక్కడ 8 క్యూబ్ అండ్ 2 క్యూబ్ 8 క్యూబ్ ఈజ్ 512, 2 క్యూబ్ ఈజ్ 8. అండ్ ఇది 559 అంటే 7 క్యూబ్ 343, 6 క్యూబ్ 216, 559 సరిపోయింది. సో ఇక్కడ ఇది క్యూబ్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. 4 క్యూబ్ ఈజ్ 64, 3 క్యూబ్ ఈజ్ 27. సో ఇది 87 + 4 11 అంటే 91. దిస్ ఈజ్ ద ఆన్సర్. అండ్ ఇది 70 క్వశ్చన్. ఎవ్రీ సింగర్ ఈజ్ ఎ స్టూడెంట్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ ఈజ్ ఎ లిరిసిస్ట్. అంటే ఎవ్రీ సింగర్ ఈజ్ ఎ స్టూడెంట్ అంటే సింగర్ అనే ప్రతి ఒక్కరు స్టూడెంట్లో ఉండాలి. సపోజ్ ఇది సింగర్ అనుకుందాం. ఆల్ సింగర్స్ ఆర్ స్టూడెంట్స్. ఎవ్రీ అంటే అది అర్థం. ఆల్ సింగర్స్ మస్ట్ బి స్టూడెంట్. ఆల్రైట్, నెక్స్ట్ ఎవ్రీ స్టూడెంట్ ఈజ్ ఎ లిరిసిస్ట్. స్టూడెంట్స్ అనే ప్రతి ఒక్కడు ఖచ్చితంగా లిరిసిస్ట్ అవ్వాలి. ఈ మిగతా వాళ్ళు ఏమున్నారనేది మనకు అనవసరం. ఆల్రైట్, ఇదంతా ఎవరున్నారనేది మనకు అనవసరం. బట్ మనం
సింగర్ని తీసుకుంటే ఎవ్రీ సింగర్ మస్ట్ బి స్టూడెంట్లో ఖచ్చితంగా భాగమై ఉండాలి. అండ్ అలాగే మనకి ఈ పోర్షన్ అంతా ఏంటనేది మనకు అనవసరం, బట్ ఎవ్రీ స్టూడెంట్ మస్ట్ బి లిరిసిస్ట్ అయి ఉండాలి. ఇది మనకి లీస్ట్ పాసిబుల్ డయాగ్రామ్ అనమాట. ఇప్పుడు కన్క్లూజన్ ఏంటి? ఎవ్రీ సింగర్ ఈజ్ ఎ లిరిసిస్ట్. సో ఈ సింగర్ అన్న ప్రతి వాడు లిరిసిస్ట్లో భాగమే కదా. సో అందుకనే కన్క్లూజన్ 1 ఈజ్ రైట్. ఆల్ సింగర్స్ అంటే ఎవ్రీ సింగర్ ఈజ్ ఏ లిరిసిస్ట్. సమ్ లిరిసిస్ట్ ఆర్ స్టూడెంట్స్. సో ఇది మొత్తం మనకి లిరిసిస్ట్ అనుకుంటే అందులో నుంచి సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్, సో ఈ స్టూడెంట్స్ ఓన్లీ సమ్ స్టూడెంట్స్ ఆర్ లిరిసిస్ట్. ఆల్ రైట్. సో మనం దాని ప్రకారం ఈ సెకండ్ది కూడా రైట్ అవుతుంది. బోత్ స్టేట్మెంట్ 1 and 2 ఆర్ రైట్. All right, next 71 question. 2 alarm clocks ring at regular interval 72 seconds and 50 seconds. If they beep together at 12 noon, then they keep together again for the first time at. ఇలాంటి క్వశ్చన్స్ ఏంటంటే ఇప్పుడు ఒకటి 3, 4 ఉన్నాయి అనుకోండి. దీనికి ఎల్సిఎం వచ్చేసరికి 12 అవుతుంది. సో ఇది ఎవ్రీ 3 minutesకి ఒకసారి రింగ్ అయింది అనుకోండి. ఇది తర్వాత 6కి రింగ్ అవుతుంది, 9కి రింగ్ అవుతుంది, అండ్ తర్వాత 12కి రింగ్ అవుతుంది. అంటే 3 3 3 అంటే +3 చేసుకుంటూ పోవాలి. అలాగే 4 అనేది +4 అంటే 8కి రింగ్ అవుతుంది. 8 తర్వాత ఇంకో +4 అంటే 12కి రింగ్ అవుతుంది. సో 12 ఎల్సిఎం దగ్గర ఫస్ట్ టైము సమ్ 12కి మీట్ అయితే మళ్ళీ 12 AM రింగ్ అయినాయి అనుకోండి. మళ్ళీ 12 minutes తర్వాత మళ్ళీ సేమ్ రింగ్ అవుతాయి అన్నమాట. ఎల్సిఎంకి సెకండ్ టైం రింగ్ అవుతాయి. ఆల్ రైట్. ఇదే క్వశ్చన్ మనకి ఎల్సిఎం తీసుకొని చేయాలి. ఇక్కడ 12 noonకి రింగ్ అయితే ఈ రెండింటి మధ్య ఎల్సిఎం ఎన్ని నిమిషాలు చూడాలి మనకి. 15 minutes, 30, 45, 30 లేకపోతే 1 hour అనేది 60 minutes అనేది చూడాలి. సో 72కి 50కి ఎల్సిఎం 72 × 15. మనం ఇలా వేసుకొని చేసినా వచ్చేస్తుంది మనకి 72 × 50 2. ఇదంతా 36, 25. అండ్ మనకి 36 and 25లో కామన్గా ఏం లేవు. 2 × 36 × 25. 2 times 36 అంటే 72. సారీ 2 × 72 × 25 అనేది మనకి ఎల్సిఎం అవుతుంది. ఐఎమ్ సారీ, 72 × 25 అనేది ఎల్సిఎం అయింది. సో ఇవి 2 seconds ఉన్నాయి కాబట్టి ఇవి కూడా సెకండ్స్లోనే ఉన్నాయి. దీన్ని మనం సెకండ్స్ని మినిట్స్లోకి మార్చాలంటే ఇంటూ 60 చేస్తే మినిట్స్ అవుతుంది. అది ఓకే. ఇప్పుడు మనం ఒక్క నిమిషం. 72 × 25 కదా. ఈ 25ని మనం ఏమని రాసుకోవచ్చు అంటే 50/2 అని రాసుకోవచ్చు. ఆల్ రైట్. సో ఈ 50ని మనం 100/4 అని రాయొచ్చు. సో 22 × 100/4. సో ఇది ఇక్కడ ఎన్నిసార్లు పోతుంది? 1 4 4 8 4 32. సో 18 times. సో 1800 seconds వచ్చాయి మనకి.
సో 1800 సెకండ్స్ 60 సెకండ్స్ 1 మినిట్ అయితే అప్పుడు ఇంటూ 30 చేస్తే ఇక్కడ కూడా ఇంటూ 30 చేస్తే 30 మినిట్స్ అవుతుంది. సో 1800 సెకండ్స్ అనేవి 30 మినిట్స్కి ఈక్వల్. సో వాటి ఎల్సిఎం అనేది 30 మినిట్స్ వస్తుంది. అవి 12కి ఒకసారి రింగ్ అయితే మళ్ళీ 30 మినిట్స్ తర్వాత మళ్ళీ ఇంకోసారి రింగ్ అవుతాయి. ఆల్రైట్, దిస్ ఈజ్ ద సొల్యూషన్. నెక్స్ట్ 72 మనకి షీ స్టడీడ్ ఎంబైపీసీ ఎట్ ఇంటర్మీడియట్ లెవెల్. ఈ క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడంటే 4 సెంటెన్సెస్ ఇచ్చాడు. మనకి కనెక్షన్ ఉండాలి, కోహరెంట్గా ఉండాలి అండ్ వాటిని నీట్గా అరేంజ్ చేయాలి, లాజికల్గా అరేంజ్ చేయాలన్నమాట ఈ 72 క్వశ్చన్లో. ఇక్కడ ఏం చేసిందంటే తను షీ స్టడీడ్ ఎంబైపీసీ అట్ ఇంటర్మీడియట్ లెవెల్, హారిక ఈజ్ అన్ ఇంటెలిజెంట్ గర్ల్. సో మనకి ఇదే ఫస్ట్ అని అర్థమవుతుంది అనమాట. సో ఏదన్నా నేమ్తో ఇచ్చినవి మోస్ట్లీ అదే ఫస్ట్ ఉంటుంది. హారిక ఈజ్ అన్ ఇంటెలిజెంట్ గర్ల్. సో అలాంటి ఇంటెలిజెంట్ గర్ల్ ఏం చేసిందంటే షీ స్టడీడ్ ఎంబైపీసీ అట్ ఇంటర్మీడియట్ లెవెల్. ఓకే, అలాంటి ఇంటెలిజెంట్ గర్ల్ బాగా చదువుకుంది, ఎంబైపీసీలో చదువుకుంది. అయితే హర్ పేరెంట్స్ వాంటెడ్ హర్ టు స్టడీ ఇంజనీరింగ్ బట్ షీ గాట్ గుడ్ ర్యాంక్ ఇన్ నీట్ అండ్ జాయిన్డ్ ఎంబీబీఎస్. రైట్, సో ఇది అనేది మనకి చాలా కోహరెంట్గా అండ్ నీట్గా ఉందన్నమాట. మనం వీటిని మారిస్తే అవి అంత కోహరెన్సీ ఉండదు. ఇవి సిరీస్ ఆఫ్ యాక్షన్స్ అనమాట. తను ఒక ఇంటెలిజెంట్ గర్ల్, ఆ ఇంటెలిజెంట్ గర్ల్ ఇంటర్మీడియట్లో ఎంబైపీసీ చదివింది. అప్పుడు తన పేరెంట్స్ ఇంజనీరింగ్ చదవమని చెప్పారు. కానీ ఏం చేసింది, ఎంబైపీసీ చదివి షీ గాట్ గుడ్ ర్యాంక్ ఇన్ నీట్ అండ్ జాయిన్డ్ ఎంబీబీఎస్. ఇక్కడ బట్ అనేది దీన్ని సపోర్ట్ చేస్తుంది అనమాట. ఆల్రైట్, దీనికి కాంట్రడిక్టింగ్గా ఉంది కాబట్టి ఇక్కడ ఇంజనీరింగ్కి ఎంబీబీఎస్కి ఈ స్టేట్మెంట్ తర్వాత బట్ వచ్చింది. బట్ వాట్ షుడ్ బి హ్యాపెండ్, దిస్ హ్యాస్ టు హ్యాపెండ్ బట్ దిస్ హ్యాపెండ్. సో మనకి ఖచ్చితంగా డి తర్వాతే సి రావాలి. ఆల్రైట్, నెక్స్ట్ 73. ఇది కూడా సేమ్ కైండ్ ఆఫ్ క్వశ్చనే. షీ వాజ్ వెరీ అఫ్రైడ్ ఆఫ్ ద కాక్రోచ్ అండ్ ర్యాన్ అవుట్ ఆఫ్ ద కిచెన్. సో ఇది ఖచ్చితంగా ఫస్ట్ స్టేట్మెంట్ అవుతుంది. ఇక్కడ చూడండి, వన్ డే ఏ లేడీ సా ఏ కాక్రోచ్ రన్నింగ్ అక్రాస్ హర్ కిచెన్ ఫ్లోర్. ఇది అనగనగా అన్నట్టు వన్ డే అలా అన్నట్టు ఇది స్టార్ట్ అవుతుంది. సో ఖచ్చితంగా సితో స్టార్ట్ అవుద్ది. నెక్స్ట్ ఏమైందంటే షీ వెంట్ టు షాప్ అండ్ బాట్. ఇది అవ్వదు. ఫస్ట్ తినైతే చూసింది, తర్వాత నెక్స్ట్ షీ వాజ్ వెరీ అఫ్రైడ్ ఆఫ్ కాక్రోచ్ అండ్ ర్యాన్ అవుట్ ఆఫ్ హర్ కిచెన్. సో చూసిన తర్వాత దాన్ని చూసి భయపడి కిచెన్ నుంచి బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత ఏం చేసింది, షీ వెంట్ టు షాప్ అండ్ బాట్ ఏ కాక్రోచ్ కిల్లర్ జెల్. ఎస్, తర్వాత డి. దెన్ ద షాప్ కీపర్ అడ్వైజ్ టు కీప్ దిస్ జెల్ నియర్ కిచెన్ సింక్. తర్వాత తీసుకొచ్చి అక్కడ పెట్టమన్నాడు. రైట్, సిఏబిడి ఇదే ఆన్సర్. నెక్స్ట్ 74 అండ్ 75 ఈ రెండు క్వశ్చన్స్ చేస్తే అయిపోద్ది. 74, ఏ మ్యాన్ డివైడ్స్ హిస్ టోటల్ మనీ ఇన్ హిజ్ విల్ ఇన్ సచ్ ఎ వే దట్ హాఫ్ ఆఫ్ ఇట్ గోస్ టు హిజ్ వైఫ్. అంటే మనోడి దగ్గర ఎక్స్ రూపీస్ ఉన్నాయి అనుకుందాం, అందులో హాఫ్ అనేది ఈ ఎక్స్ రూపీస్లో 1/2 ఏమో వైఫ్కి వెళ్ళిపోయింది, ఆ రిమైనింగ్ హాఫ్ ఏమో ఉంది మనకి. సో 2/3 ఆఫ్ ద రిమైనింగ్ గోస్ టు హిస్ 2 సన్స్ ఈక్వల్లీ. అందులో ఈ మిగిలిన హాఫ్లో 2/3 ఏమో సన్స్కి వెళ్ళింది అండ్ 1/3 ఏమో డాటర్స్కి వచ్చింది. ఓకే, ఈ 2/3లో సన్స్ ఈక్వల్గా పంచుకున్నారు. అంటే ఫస్ట్ వాడికి 2/3లో హాఫ్ వచ్చింది, సెకండ్ వాడికి కూడా ఈ 2/3లోనే హాఫ్ వచ్చింది. మీనింగ్ 2 క్యాన్సిల్ అయితే 1/3 వచ్చింది ఇతనికి.
సో ఇక్కడ కూడా 2 క్యాన్సిల్ అయితే 1/3 వచ్చిందనమాట. ఆల్రైట్. నెక్స్ట్ 2/3 ఆఫ్ ద రిమైనింగ్ గోస్ టు హిజ్ 2 sons ఈక్వల్లీ అండ్ ద రెస్ట్ గోస్ టు 4 daughters. సో ఇది 2/3 సన్స్కి వెళ్తే 1/3 అనేది డాటర్స్కి ఈక్వల్గా వెళ్ళింది. ఆల్రైట్. ఇఫ్ ఈచ్ డాటర్ గెట్స్ 18,000 దెన్ హౌ మచ్ విల్ ఈచ్ సన్ గెట్? సో ఇక్కడ 1/3 అనేది మొత్తం డాటర్స్కి. ఎంతమంది ఉన్నారు డాటర్స్? 4 daughters ఉన్నారు. ఒక్కొక్క డాటర్కి ఎంత వెళ్ళింది? 18K రూపీస్ వెళ్ళింది. అప్పుడు 4 daughtersకి ఎంత అవుతుంది? 18 into 18,000 into 4 అంటే 72,000 రూపీస్ డాటర్స్కి వెళ్తుంది. సో ఆ 72,000 రూపీస్ ఎవరు పంచుకున్నారు? డాటర్స్ యొక్క షేర్. అంటే 1/3 అనేది మనకి 72,000 అయింది. అది డాటర్స్ యొక్క షేర్. మనల్ని ఏమడుగుతున్నాడు? హౌ మచ్ మనీ ఈచ్ సన్ గెట్ అన్నాడు. సో ఇక్కడ ఫస్ట్ సన్కి 1/3, సెకండ్ సన్కి 1/3 అంటే ఈచ్ సన్ 1/3 అవుతుంది. ఆ 1/3 ఈచ్ సన్కి వచ్చేది. అదే 72,000. ఆల్రైట్. దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్, ఇన్ 5 years 8,000 amounts to 10,000. ఇన్ వాట్ టైమ్ ఎట్ ద సేమ్ రేట్ 2,000 బి డబుల్డ్? మనకేమైందంటే 8,000 మనం ప్రిన్సిపల్ పెట్టుకుంటే అది 10K అయింది. అంటే మనకి ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 2,000 రూపీస్ వచ్చింది. దేని మీద వచ్చింది? మన 8K ప్రిన్సిపల్ మీద వచ్చింది. ఇది ఎన్ని ఇయర్స్కి వచ్చింది? 5 yearsకి వచ్చింది. అప్పుడు 1 yearకి 1/5. ఇది మనకి 1 year యొక్క ఇంట్రెస్ట్. సో ఇది 1/4, 1/5 into 1/4 అంటే 1/20. 1/20 అంటే మనకి 5%. ఆల్రైట్. 5% అంటే 1/20 కదా. 5 divided by 100 మన పర్సంటేజ్ తీసేస్తే అది 1/10 100 అవుతుంది. అదే 1/20 అవుతుంది. ఇప్పుడు మనకి 5% అనేది 1 yearకి ఇంట్రెస్ట్. మనకి 2,700 రూపీస్ ఉంది. ఇది డబుల్ అవ్వాలి. 5%కి 1 year అయితే 20 yearsకి ఏమవుద్ది? 100% అవుద్ది. సో ఇక్కడ 100% మనకి ఇంట్రెస్ట్ వచ్చింది అనుకోండి. అప్పుడు ఇది కూడా 100%, ఇది కూడా 100%, మొత్తం 200% అవుద్ది. 200% అంటే డబుల్ అవుతుంది. సో మనకి 20 yearsలో ఇంకో 100% పెరిగి డబుల్ అవుతుంది. సో ఆన్సర్ మస్ట్ బి 20. విత్ దిస్ ఇందులో ఉండే మనం క్వశ్చన్స్ అన్నీ కంప్లీట్ చేసాం. ఆల్రైట్. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి. మళ్ళీ ఒకసారి నేను సరిగ్గా చెప్పకపోతే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ వెరీ వెల్. థ్యాంక్ యూ వెరీ మచ్. అంతేనా? అంతే.